అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మముల్లోనే దినపాఠము మార్చి 31వ తారీఖున సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. శిష్యులు ప్రభువు పరలోకమునకు ఆరోహణమైన దానికి సాక్షులేరి వారు ఆకాశం వైపు చూచుచుండగా ఇద్దరు మనుషులు వచ్చి వారితో, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? తిరిగి వెళ్ళి మీరేమి చూచుతురో అది మనుషులతో చెప్పుడి. మీరు ప్రభువు పరలోకమునకు ఎక్కిపోవుట ఎలా చూచుతురో మరలా ఆయన ఆ రీతిగానే వచ్చునని వారితో చెప్పుడి అని చెప్పిరి. శిష్యులను తన రెండవ రాకడ కొరకు సిద్ధపరచుటకై చివరిసారి ప్రభువు బేతనియాకు వెళ్ళెను. ప్రభువు రెండవ రాకడను గురించి సువార్తలోను పత్రికల్లోనూ 365 వచనములున్నవి. ఆయన వచ్చు పర్యంతరము ఆయన మరణమును రాకడను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ప్రభు దినమున మనము బల్ల చుట్టూ కూడుకొంచున్నాము. ప్రభు రాకడను మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆ రాకడకు సిద్ధపడవలనని అనేకులను మనము హెచ్చరించుచు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను అనేకులకు ప్రకటింపవలెను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.